వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. అదేదో సినిమాలో సాయి కుమార్ చాలా గంభీరంగా ఫోర్స్గా చెప్తాడు పోలీస్ అంటే ఏంటి అని. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అని చెప్తాడు. అంటే సినిమాల్లో అంత గొప్పగా చెప్పుకునే ఆ పోలీస్ ఇవాళ ఎందుకు నవ్వులు పాలవుతుంది. పోలీసులో కూడా ఇక ఐపీఎస్లు అంటే దానికి ఒక పవర్. ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుని ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎంతో కమిట్మెంట్, ఎంతో డిసిప్లిన్. ఒంటి మీద ఉండే కాకి యూనిఫామ్ ఎంత కరుకుగా ఉంటుందో, స్టిఫ్గా, అంత స్టిఫ్గా అది వేసేదే అందుకు. అంత క్రమశిక్షణ, అంత కఠినంగా, అంత కరుకుగా ఉండాలనే ఉద్దేశంతోనే అది వేసి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి అది తీసేసి కొన్నాళ్ళు అయ్యాక పొల్యూట్ అయిపోయి కలుషితమైపోయి, కొందరు, అందరు కాదు, కలుషితమైపోయి కాకి యూనిఫామ్ తీసేసి ఏదో ఒక పార్టీ జెండాలనే బట్టలుగా కుట్టించుకుని అది జపం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి హయాంలో గడిచిన 5 ఏళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఎన్ని తప్పులు చేశారనేది ఇక బయటపడతాయి ఒక్కొక్కటి. ఇప్పుడే కౌంటింగ్ మొదలైంది, ఆ కౌంటింగ్ నడుస్తూ ఉంటుంది. అది కానీ కోర్టులో జడ్జి గారు మందలించడాలు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో నిలబెట్టడాలు, ఒక తప్పు సెక్షన్ రాసి కేసు పెట్టినందుకు ఆ సెక్షన్ చదివించడం కోర్టులో అందరి ముందు, డీజీపీ ర్యాంక్, డీజీపీని అప్పుడు. అంటే ఎందుకు అంతగా దిగజారిపోయి, అంతగా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక బానిసత్వపు పోకడలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? రాజకీయ పార్టీకి, ఒక అధికార పార్టీకి, పొలిటికల్ బాసులకి చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదు. మంచి పని అయితే బియాండ్ ది వే కొంత రిస్క్ తీసుకున్నా పర్లేదు. మనం అవునన్నా కాదన్నా కొన్ని ఎన్కౌంటర్లు అవి బూటకపు ఎన్కౌంటర్లే, నో డౌట్. కానీ ఆ బూటకపు ఎన్కౌంటర్ల వెనుక ఒక న్యాయం దాగుంది. నేను నక్సలైట్ల ఎన్కౌంటర్ గురించి మాట్లాడాల, మళ్ళీ దాన్ని ఎవరన్నా ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. కొన్ని రేపు ఇన్సిడెంట్స్లో కానీ, లేకపోతే కొన్ని స్మగ్లింగ్ ఘటనల్లో కానీ, ఇంకా కొన్ని ఇటువంటి వాటిల్లో పోలీసులు దొరికినా కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం వాళ్ళు అవునన్నా కాదన్నా, మనం అవునన్నా కాదా అందరికి తెలిసిన వాస్తవమే. అవి చేసినప్పుడు పోలీసులు హీరోలు అయ్యారు. అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం ఎన్కౌంటర్ అని తెలిసినప్పటికీ అది అంతకంటే న్యాయం లేదు. ఇంకా ఇన్స్టంట్ జస్టిస్ అనేది దొరకదు. ఉదాహరణకి హైదరాబాదులో దిశ హత్యాచారం, అత్యంత హేయమైన ఘటన. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన ఘటన. 24 అవర్స్లో వాళ్ళు చచ్చిపోయారు ఎన్కౌంటర్లో. అది పోలీసులు వాళ్ళు తీసుకెళ్తుంటే పారిపోతుంటే కాల్పులు జరిగినాయని చెప్పారు. సరే, ఏదైనా నేను ఇప్పుడు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలని కాదు, కానీ వాళ్ళు హీరోలుగా జనం మధ్యలో నిలిచిపోయారు. అందుకే పూల వర్షం కురిసింది వాళ్ళ మీద. సరే, అది కేసు అయింది. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఆ కేసుని డీల్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు అంత డీటెయిల్కి పోవచ్చలేదు. కానీ అంటే కొన్ని మంచి, ఇది సమాజానికి అవసరం, లేకపోతే ఈ చెడుని ఇక్కడ తుదముట్టించాలనుకున్నప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకోవడాన్ని మనం సమర్థించవచ్చు, తప్పదు. కానీ తప్పుడు పనులకి, ఎవడి ఇంట్రెస్ట్లో కాపాడడానికి, ఎవడు దోచుకోవడానికో నువ్వు టూల్ లాగా మారిపోయి అరాచకాలు చేసి, లేకపోతే ఎవడి ప్రతీకారం తీర్చడానికో నువ్వు ఆ చేతిలో ఒక ఆయుధమై, ఆ చేతిలో ఒక పరికరం లాగా తయారై నిన్ను, నీ చట్టాన్ని, నీ రాజ్యాంగాన్ని, నీ ట్రైనింగ్, నీ చదువుని, నీ అనుభవాన్ని, నీ ఒంటి మీద కాకి బట్టని వాళ్ళ చేతుల్లో పెట్టేసి చెంచాగిరి చేస్తే ఏమవుద్దో ఇవాళ బయటపడుతుంది. స్కూల్ పిల్లలు కనుక రోజు స్కూల్కి వచ్చి అటెండెన్స్ చేసినట్టు మీరు రేపటి నుంచి హాజరయ్యండి, ఆఫీసులోనే ఉండండి అని చెప్పి డీజీపీ గారు 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు చాలా సుపరిచితులు మనకి, చాలా సుపరిచితులు. ఎట్లా సుపరిచితులు అంటే వీళ్ళు అంతకుముందు ఏం గొప్ప పనులు చేశారో ఎవరికి తెలియదు, చేశారో లేదో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, కానీ కొంతమంది తెలుసు. కానీ ఈ 5 ఏళ్లలో వీళ్ళు సుపరిచితులు అయ్యారు. ఎలా అయ్యారు అని అంటే చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి, ఆయన కళ్ళలో ఆనందం చూడడానికి, ఆ ఆనందంతో పాటు వీళ్ళ పనులు కూడా చక్కబెట్టుకోవడానికి చేసిన కొన్ని పనుల వల్ల వీళ్ళు బాగా ఫెమిలియర్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్. పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా పనిచేశారు. ఏం చేశారో తెలుసు, నేను చెప్పవసరం. సీతారామాంజనేయులు ఏం చేశారో తెలుసు, సునీల్ కుమార్ ఏం చేశారో తెలుసు. ఎన్ సంజయ్ సునీల్ కుమార్ తర్వాత ఆయన సిఐడి చీఫ్ అయ్యారు. ఆయన ఎంత గొప్పగా ఇది చేశారో తెలుసు, ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నాన్న అభివచనం చేశారో తెలుసు సంజయ్. క్రాంతి రాణా టాటా విజయవాడ కమిషనర్గా చేశారు. అన్ని ఫెయిల్ చూసే, కానీ దాన్ని కూడా కప్పిపుచ్చుకోవడం. పాలరాజు గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేశారు, తెలిసిందే. కొల్లి రఘురామరెడ్డి, ఇక ఈయన మొత్తం సర్వస్వం నేనే అని చెప్పి ఒక దీనికి వచ్చేసాడు ఆయన. ఒక దశలో అయితే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలోకి ఎంటర్ అయిపోయే పవర్స్ కూడా కావాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి నంద్యాల వెళ్ళి తలుపు కొట్టి అరెస్ట్ చేసింది ఆయనే, బస్సులోంచి బయటికి తీసుకొచ్చి. వితౌట్ ఎఫ్ఐఆర్ ఒక ఐపీఎస్ చేసిన అధికారి డిఐజీ ర్యాంక్లో ఉండి ఎఫ్ఐఆర్ లేకుండా, కేసు లేకుండా అరెస్ట్ చేయొచ్చా లేదా? పైగా ప్రస్తుత ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిని మనం టచ్ చేయొచ్చా లేదా అనే కనీసం ఇది లేకుండా పైనున్నోడిని చూసుకుని మనం ఏం చేసినా నడుస్తుంది, మనోడే కదా అని చెప్పి బరితెగించిన దానికి ఫలితం ఇవ్వాల. తర్వాత ఆర్ఎన్ అమ్మిరెడ్డి గారు, మరి ఆయన కెరియర్లో మంచి ఆఫీసర్గా పేరుండేది. నాకు తెలిసి మా వరంగల్ జిల్లాలోనే ఆయన ఫస్ట్ పోస్టింగ్. మరి ఇప్పుడు అలాంటి ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నారో, మరి ఏ ప్రభావాలు, లేకపోతే మన అనే ఆ మన అనే దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి, అదేమన్నా ఆయన్ని చేసిందో తెలియదు. ఇక సిహెచ్ విజయారావు, విశాల్ గున్ని, అంబురాజన్, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి. ఈ రిషాంత్ రెడ్డి తెలుసు అందరికీ, చంద్రబాబు నాయుడు పొంగనూరు దగ్గర అంగాళ్ళు దీంట్లో చేరినప్పుడు ఆయన హత్య కేసులు పెట్టి అంత అడావుడి చేసింది. రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా అంటే మనకి కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండి బాగా ఇదంటే పట్టాభిని లిఫ్ట్ చేసిన విషయంలో కానీ, పట్టాభిని కిడ్నాప్ చేసిన విషయంలో కానీ, దేవినేని ఉమాని కిడ్నాప్ చేసిన విషయంలో కానీ, వీటిల్లో జాషువా చాలా ఫెమిలియర్ ఆయన. కృష్ణకాంత్ పటేల్. సో ఈ 16 మందిని ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది. ఎందుకు పెట్టింది అని అంటే వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళని మరి నెక్స్ట్ ఏంటి అనేది ప్రాసిక్యూట్ చేయడమా లేకపోతే ఏంటి అని పక్కన పెడితే, వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడానికి వీళ్ళ ట్రాక్ రికార్డ్ గడిచిన 5 yearsగా దెబ్బతిన్నది కాబట్టి ఏం పోస్టింగ్ ఇవ్వాలనేది ఒకటి. నేను ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఇందులో కొంతమందికి యాక్చువల్గా పోస్టింగ్ ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. ఎస్పీ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక 5-6 పోస్టింగ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కానీ డీజీపీ గారు వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు. ఏమనంటే, మీరు ఎక్కడెక్కడో తిరిగితే కుదరదు, మీరు వెయిటింగ్లో ఉన్నా కూడా డ్యూటీలో ఉన్నట్టే కాబట్టి మీరు రోజు ఉదయం వచ్చి రాత్రి వరకు డీజీపీ ఆఫీసులో హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఆ హెడ్ క్వార్టర్లో హాల్లో ఉంటుంది, ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో అటెండెన్స్ సంతకం వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు సంతకాలు పెట్టాలని చెప్పి ఇచ్చారు. ఇది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది జరగల. ఐపీఎస్లు, నాన్ క్యాడర్ వాళ్ళకి కొంతమందికి అక్కడక్కడ ఉండేది ఇట్లాంటి వెయిటింగ్లో వీఆర్లో పెట్టినప్పుడు ఉంటుంది, కానీ ఐపీఎస్లకి రావడం అనేది దిస్ ఈజ్ ఫస్ట్ టైం. మీరు హెడ్ క్వార్టర్ లేకపోతే ఏమవుతుంది, వీళ్ళు వెయిటింగ్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఎక్కడెక్కడో పెత్తనాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, అది ఎక్కడున్నారో తెలియదు.
విహారయాత్రలకు వెళ్తున్నారా లేకపోతే పిక్నిక్లకు వెళ్తున్నారా తెలీదు. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. లేకపోతే ఇంతకుముందు చేసినట్టుగానే వేరే పనులు చేస్తున్నారా తెలీదు. అయినా వెయిటింగ్లో ఉన్నా కూడా డ్యూటీలో ఉన్నట్టే కదా, పోస్టింగ్ ఇవ్వలేదు కానీ డ్యూటీలో ఉన్నట్టే. మీరు ఐపీఎస్లుగానే ఉన్నారు కాబట్టి బాబు మీరు రోజు ఉదయం రండి, రాత్రి వెళ్ళండి, పూర్తిగా ఆఫీసులోనే ఉండాలి, అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ ఒకటి ఉంటుందో అందులో సంతకాలు పెట్టండి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు అని చెప్పి డీజీపీ గారు ఆదేశాలు ఇవ్వడం అంటే ఎంత అవమానకరం, ఎంత అవమానకరం. ఈ 16 మందికి ఇచ్చింది మొత్తం ఐపీఎస్ వ్యవస్థనే బాధ పెట్టేలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అట్లాంటి. ఐపీఎస్లందరూ ఈ 16 మందిని ఇవాళ వేరే రకంగా అనుకోరా? మీ మూలన మాకేంట్రా బాబు ఈ బాధ అని అనుకోరా? సో ఇది సిచ్యువేషన్. ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్, ఈ 16 మంది పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోంది అనే అంశాలు మనం మాట్లాడబోతున్నాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు, అండ్ మధుసూదన్ రావు గారు మాజీ ఐపీఎస్ అధికారి మధుసూదన్ రావు గారు మన చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం. మ్యూట్లో ఉంది చూడండి శ్రీనివాసరావు గారు. యా శ్రీనివాసరావు గారు, మీరు చాలామంది ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వీటికి ట్రైనింగ్లు ఇవ్వడము, అకాడమీ ఒకటి నడిపారు, చాలామందికి దాదాపు ఒక 10-15 బ్యాచ్లు మీరు తయారు చేసి ఉంటారు కదా. ఈ ఐపీఎస్లకి ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఒక ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెప్పండి, అలాగే ఎంతోమందికి శిక్షణను ఇచ్చిన ఒక అకాడమిషియన్గా కూడా చెప్పండి శ్రీనివాసరావు గారు. సార్, సివిల్ సర్వీసెస్ సంబంధించి నాది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఈ సంవత్సరంతో లెక్కేస్తే 28 సంవత్సరాలుగా నేను ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నాను. అయితే గత కొద్ది సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో కాకపోయినా ఆన్లైన్ లో క్లాసులు జరుగుతున్నాయి. దాదాపు 28 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 బ్యాచ్లు చొప్పున, జూన్ లో ఒక బ్యాచ్, నవంబర్ లో ఒక బ్యాచ్ ఉంటుందండి. ఓకే. సివిల్ సర్వీస్ లో మొదటి లక్షణం ఏంటంటే న్యూట్రాలిటీ. అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు పోతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, ముఖ్యమంత్రులు పోతూ ఉంటారు. కానీ అధికారులు లేదా బ్యూరోక్రసీ న్యూట్రాలిటీ అంటే తటస్థంగా ఉండాలి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల్లా కాకుండా, ఆ పార్టీ కార్యకర్తలా కాకుండా ఒక అధికారిగా పనిచేయాలి. అయితే ఈ న్యూట్రాలిటీ దానితో పాటు ఇంకొక ఉన్నతమైన లక్షణం ఏంటంటే సివిల్ సర్వీస్ కున్నది ఇంటిగ్రిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రూల్ ఓరియంటేషన్ తో పనిచేయటం. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్ మొత్తం విన్నాను నేను. 16 మంది ఐపీఎస్ అధికారులకి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఐపీఎస్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ ఈరోజు ఈ 16 మందికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఐపీఎస్ ని వాళ్ళు ఏం చేశారంటే, లేదా ఐపీఎస్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఇంటెన్షనల్లీ పొలిటికల్లీ సర్వ్డ్. ఇంటెన్షనల్లీ పొలిటికల్లీ సర్వ్డ్ అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా సేవ చేశారు. అవును, ఇంటెన్షనల్లీ పొలిటికల్లీ సర్వ్డ్. కాబట్టి ఇప్పుడు అసలు ఈరోజు సమస్య ఏంటంటే, ఈరోజు మీరు హైలైట్ చేసిన అంశం ఏంటంటే, వీళ్ళని డీజీపీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోమన్నారు. ఇప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వర్క్ అలాట్ చేయనప్పుడు వాళ్ళకి జీతం వస్తుంది,
ఈ 16 మంది జీతం తీసుకుంటున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ లో విఆర్ లో పెట్టడం అనేది, వేకెన్సీ రిజర్వ్ లో పెట్టడం అనేది, అంటే ఖాళీ వచ్చేంత వరకు, ఖాళీ ఏర్పడినప్పుడు వీళ్ళని ఆ పోస్ట్ లో భర్తీ చేసేంత వరకు వాళ్ళని విఆర్ లో ఉంచుతారు. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎంతో మందిని విఆర్ లో ఉంచారు. మరి కోర్టు చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి ఐపీఎస్ అధికారికి, దాదాపు డీజీపీ స్థాయికి ఎదిగిన ఐపీఎస్ అధికారికి పోస్ట్ ఇవ్వకుండా హింసించారు. మరి ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు. ఈ రోజు మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక పోస్ట్ లో నియమించేంత వరకు ప్రతిరోజు పోలీసు కేంద్ర కార్యాలయానికి రండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే అది డ్యూటీ టైమే కదా. లేదా మీకు అర్థమయ్యేటట్టు ఒక్క ముక్కలో చెప్తానండి, వాళ్ళకి ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆఫీస్కి రావాలి. వాళ్ళకి పర్టికులర్ ఆఫీస్ అలాట్ చేయలేదు, అప్పటి వరకు హెడ్ క్వార్టర్స్ రావాలి. ఇందులో కొత్తదనం ఏమి లేదు, ఇందులో శిక్ష ఏమి లేదు, ఇందులో రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా ఏమీ లేదు. జీతం తీసుకుంటున్నారు కాబట్టి కార్యాలయానికి రండి. మామూలుగా రొటీన్ గా జరిగేదే ఇది. విఆర్ లో ఉన్న వాళ్ళు, వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు ఆఫీసులోనే ఉండాలి, పోస్టింగ్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఆ పోస్టింగ్ పనులు చేయాలి. పోస్టింగ్ ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్ళాలి, లేదా ఇక్కడ ఉంటే ఆ పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఉంటుందో ఆ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు ఆఫీసులో ఉండడం లేదు, ఆఫీసులో ఉండి ఉదయం సాయంత్రం సంతకాలు పెట్టండి అని డీజీపీ గారు ఆర్డర్స్ ఇచ్చారు అని అంటే దీని వెనక ఏదో కథ ఉందని అర్థమే. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మధుసూదన్ రావు గారిని అడుగుదాం. మాజీ ఎస్పీ, మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. మధుసూదన్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మధుసూదన్ రావు ఐపీఎస్ కాదు, నేను ఐపీఎస్ కాదండి, నేను నాన్ క్యాడర్ ఎస్పీ గారు. నాన్ క్యాడర్, అదేలే కన్ఫర్డ్ అంటాం కదా, దాన్ని లేదు, నాకు ఐపీఎస్ రాలేదు. నాన్ క్యాడర్ ఎస్పీ అంటే ఎస్పీ ర్యాంక్ దాకా వచ్చాను నేను. ఓకే, ఎస్పీ ర్యాంక్ దాకా వచ్చినా మీరు ఇవన్నీ తెలిసినవే కదా, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసినవే, మీకు అన్ని తెలుస్తాయి కదా. సో నేనేమంటానంటే, ఇప్పుడు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉండి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు సంతకాలు పెట్టెళ్ళండి అని ఒక ఆర్డర్ ఇష్యూ అయింది అని అంటే, ఒక 16 మంది సీనియర్ మోస్ట్ ఐపీఎస్లు, అందులో ఒక 60 మంది అయితే డీజీపీ ర్యాంకులు ఉన్నారు, డీజీపీలు, అడిషనల్ డీజీలు ఉన్నారు ర్యాంక్స్. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? నమస్కారం అండి. నమస్తే సార్. ప్యానల్లో ఉండే సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇది సర్వసాధారణమే, ఎందుకంటే ఇందాక కొలిక్పూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్లు విఆర్ లో మామూలుగా ఎస్ఐ నుంచి ఒక డిఎస్పీ వరకు, ఈవెన్ నాన్ క్యాడర్ ఎస్పీ వరకు పెడితే కూడా వాళ్ళు రోజు వచ్చి సంతకాలు పెట్టడం, వెళ్ళడం, తర్వాత వాళ్ళకి డ్యూటీలు కూడా వేసేవాడు. వాళ్ళు మొన్న గవర్నమెంట్ లో చూసినప్పుడు చాలా మంది విఆర్ లో ఉన్నారు, వాళ్ళు డ్యూటీలు కూడా బందోబస్తులు చేస్తున్నారు, ఎక్కడెక్కడికో బందోబస్తులు వేస్తే పోతున్నారు, అయినా కూడా వాళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేకపోయినా పాపం ఇబ్బందులు పడతా వాళ్ళు దాదాపు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కొడుతున్నారు, కోర్టులకు కూడా వెళ్ళారు. సో ఈ ఎవరికైనా సరే వెయిటింగ్ లో పెట్టారు అని అంటే వాళ్ళు రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మరి వీళ్ళకి జీతాలు ఇస్తున్నారో నాకు తెలియదు ఈ 16 మందికి. కాబట్టి వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టే, డ్యూటీలో ఉండేవాళ్ళు రావాల్సిందే, వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టాల్సిందే. ఇదేమి ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక మెమో రూపంలో వచ్చి మీరు అందరూ ఇక్కడ హాజరు కావాలి అని అనడం అనేటటువంటిది ఒక రకంగా, అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతున్నారో ఏంటో మనకు తెలియదు. మీరు అన్నట్లుగా అలా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఒక క్రమశిక్షణ తోటి మళ్ళీ మీరు ఆఫీసులోనే ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అని చెప్పి అనడం అనేటటువంటిది ఒక కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఏమైనా ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో కష్టపడి క్లిష్టతరమైనటువంటి పోటీ పరీక్షల్లో నెగ్గి ఆ స్థానాలకు చేరుతారు. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, తర్వాత ఆ గవర్నమెంట్ వస్తుందో ఇంకో గవర్నమెంట్ వస్తుంది. కానీ వీళ్ళు పర్మనెంట్ గా ఉండేవాళ్ళు 30-35 సంవత్సరాలు వీళ్ళు పదవుల్లో ఉంటారు. తర్వాత ప్రజలు కూడా
ప్రత్యక్షంగా వాళ్ళతోటి సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వీళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళ సమస్యలు తీరుస్తుంటారు. ఆ తీర్చినప్పుడు వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, న్యాయం చేయొచ్చు, ఎంతో మందికి ఎంతో సర్వీస్ చేయొచ్చు వాళ్ళు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేవాళ్ళు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్లు వాళ్ళకి ఆల్ ఇండియా సర్వీసెస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా వాళ్ళకి నిష్పక్షపాతంగా పని చేయాలనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ అన్నా రానివ్వండి, వీళ్ళు పర్మనెంట్ గా ఉండేవాళ్ళు వాళ్ళు నిబంధనలకి అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ విధి నిర్వర్తించాలి. అంతేగాని ఆ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఫాల్స్ కేసులు పెట్టడం, తర్వాత రాజకీయ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని తీసుకెళ్లి కొట్టడం. నాకు చెప్తున్నారు ఎవరో కరెంటు కూడా పెట్టారండి. చాలా దారుణం అండి కరెంటు పెట్టడం ఏంటి? మేము ఏదో టెర్రరిస్టులకో లేకపోతే కరడు గట్టిన థర్డ్ డిగ్రీ కరెంటు పెట్టడం ఏంటంటే చాలా ఘోరమైనటువంటి వాళ్ళ ప్రవర్తన విన్నాము. సో ఇటువంటి మరి ఎలా ఎందుకు చేశారు అని అంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నా సర్వీస్ లో నేను ఉండగా ఐపీఎస్ ఆఫీసర్ చాలా మందిని చూసాం. చాలా మంది నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా అల్టిమేట్ వారు ఏ సమస్య అయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుంది అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉండేది. అదిగాక సిఐడి డిపార్ట్మెంట్, సిఐడి ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా ఒక కాంప్లికేటెడ్ కేసు వస్తే సిఐడికి ఇవ్వండి అని చెప్పి కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు గొడవ చేసేవాడు. సిఐడి అనేది అప్పుడు నెక్స్ట్ లెవెల్ అది ఇక అల్టిమేట్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే సత్యాన్ని బయటకు తీస్తారు వాళ్ళు. అవును, వాళ్ళు నిజాన్ని బయటకు తీస్తారు అనేటటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడు సిఐడిని ఏదో ఈ రాజకీయ నాయకుల మీద అన్ఫార్చునేట్లీ మీరు అంటుంటే డైరెక్ట్ గా అనకూడదేమో కానీ లాస్ట్ 5 years లో మొగుడు పిల్లల పంచాయతీలు కూడా సిఐడి దగ్గరికి వెళ్ళి అది ఆశ్చర్యంగా ఉంది. సిఐడి ప్రత్యేకమైన కేసులు ఇచ్చేవాళ్ళు అండి సిఐడికి. అంటే లోకల్ పోలీసు సాల్వ్ చేయలేనటువంటి కేసులు ఏమన్నా ఉంటే అటువంటి కేసులు, లేకపోతే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ స్కామ్స్ ఏదన్నా ఉంటే అటువంటివి, అవును, అటువంటి సిఐడికి ఇచ్చేవాడు. సిఐడికి ఇస్తే అది అందులో సిఐడిలో కూడా మంచి మంచి ఆఫీసర్స్, విజయరామారావు గారు, తర్వాత ఏపీ రాజన్, పెద్ద పెద్ద ఆఫీసర్స్, చాలా మంది ఆఫీసర్స్ చూసాము. వాళ్ళంతా ఒక నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. ఏదైనా సరే మనం ట్రూత్ ని మనం బయట పెట్టాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేటటువంటి ధోరణిలో అప్పుడు గవర్నమెంట్ లో ఆ అడ్మినిస్ట్రేషన్ లో అంతా అట్లా జరిగింది. మరి ఇప్పుడు సిఐడికి ఏదో మరి మీరు అన్నట్టు చాలా మంది ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు నిబద్ధతతో ఉండేవాళ్ళు, కఠినంగానూ ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఆ కఠినత్వంలోనే కాస్త మానవీయ కోణం ఉండేది. అట్లాగే చట్టము, రాజ్యాంగం వీటిని కాపాడుతూ పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఉంటారు, కానీ ఇక్కడ అందరూ అలా ఉన్నారు మెజారిటీ. ఆశ్చర్యమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. అంటే రాజకీయ నాయకులు ఒకరినొకరు ఏదో విమర్శించుకుంటారు. విమర్శలు అనేది ప్రజాస్వామ్యంలో సహజం. అది వాళ్ళ ప్రొఫెషన్. విమర్శించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీడియా మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్లడం, కొట్టారని కూడా విన్నాను నేను. కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని కొట్టారు, ఏదో కరెంటు కూడా పెట్టారని. సార్ కోర్టులో బాధితులు కోర్టులో కాళ్ళు చేతులు లేపి చూపించారు కదా జడ్జిలకి, తెలిసిందే కదా. అది వినడం ఏంటి, చూడటమే అది. రైట్, ఎనీవే అసలు దీని వెనుక ప్రభుత్వం ఏం చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? డీజీపీ గారు ఈ రకమైన ఆర్డర్ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా దీనికి ఒక బలమైన కారణం ఉంటుంది కదా. మీరేమి ఊహిస్తున్నారు? ఒకటండి వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి 16 మంది సీనియర్ అధికారులు, వీళ్ళు గతంలో ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేయడమే కాకుండా రాజ్యహింసను ప్రోత్సహించడంతో పాటు
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని సృష్టించిన వ్యక్తులుగా మనం గుర్తించాలి. ఉమ్, వీళ్ళు ఐపీఎస్ లని ఎప్పుడో మర్చిపోయారు, జేపీఎస్ లుగా వ్యవహరించారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్ కింద. అలాగనే ఇక్కడ ఐపీసీని వదిలేశారు, వైఎస్ఆర్సీపీ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క నోర్లు నొక్కడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటంలో క్రియాశీలకంగా ప్రభుభక్తిని చాటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది పోలీసు వారి గురించి, కొంతమంది గురించి. అయా, మీకు రాజకీయాలు కావాలంటే మీరు కాకి డ్రెస్సులు వదిలేసి కద్దరు డ్రెస్సులు వేసుకోండి. మీరు కాకి డ్రెస్సే కనుక వేసుకుంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని చెప్పింది. రెండోది, ఇప్పుడు ఈ లిస్టులో మనం చూస్తేనండి, డీజీపీ స్థాయి అధికారులు 2 ఉన్నారు, ఏషియల్ డీజీ అధికారి ఒకడున్నాడు, డీజీపీ ముగ్గురు సార్. అధికారులు ముగ్గురు. ఏమండి, డీజీపీ కరెక్టే, ఓకే. డీజీపీలు 2, ఒక అడిషనల్ డీజీ. ఏషియల్ డీజీ ఉన్నాడండి, 3 ఐజీపీలు ఉన్నారు, డిఐజీలు 3 ఉన్నారు, ఎస్పీలు సీనియర్ ఎస్పీలు 7 ఉన్నారు, మొత్తం 16 మంది. ఈ రోజున డీజీపీ గారు తిరుమలరావు గారు ఇచ్చిన ఆదేశాలు ఏమిచ్చారు? మీరు ఉదయం 10 గంటలకల్లా కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో ఉండాలి, రిజిస్టర్లో, అటెండెన్స్ రిజిస్టర్లో మీరు సంతకాలు పెట్టాలి, ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్ లో మీరు ఎవరైతే గతంలో చట్టాలు గిట్టాలు మాకు పనికిరావని చెప్పేసి క్రియాశీల కార్యకర్తలాగండి ప్రభుభక్తి చాటుకున్నారో మీ 16 మంది కూడా ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్స్ లో ఒకరి మహాన్ ఒకరు చూసుకోండి రా అని పెట్టారు. రెండోది, వీళ్ళు మీరు ఆఫీసులో అవైలబుల్ గా ఉండాలి, ఎప్పుడు అవసరమైతే అర్జెంట్ వర్క్ ఎక్కడైతే ఆ అర్జెంట్ వర్క్ కి మీకు అసైన్ చేయడానికి మీరు అందుబాటులో ఉండాలి. మీరు బయటికి వెళ్ళినా లేదంటే లోపలికి విధుల్లోకి వచ్చినా మీరు సంతకాలు పెట్టేసి మా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇది చాలా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఐపీఎస్ అధికారులకి, ఉన్నత స్థాయి సీనియర్ పోలీస్ అధికారులకి ఇటువంటి దుర్గతి ఏ రాష్ట్రంలోనూ పట్ల గతంలో. ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పోలీసులకి ఈ గతి పట్టింది. ఒకటి, ఇక్కడ ఈ రాష్ట్రంలో హైకోర్టు కూడా చెప్పింది కదా, రూల్ ఆఫ్ లా లేనిది. ఇందాక మీరు చెప్పినట్టుగా సవాంగ్ని, చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అరెస్ట్ చేస్తే 151 సిఆర్పిసి కింద డీజీపీ సవాంగ్ని హైకోర్టుకి పిలిచి, మీకు 151 సిఆర్పిసి అంటే మీకు తెలియదా, కోర్టులో పుస్తకం తీసి చదివించారు. ఇంతకన్నా ఒక డీజీపీకి సిగ్గు ఎక్కువ ఉంటే రిజైన్ చేసి పోవాలి. అయితే సుబ్బారావు గారు, ఇక్కడ నేను మీ నుంచి కోరుకునే అంటే క్లారిఫికేషన్ అనుకోండి. ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో చాలా తప్పుడు కేసులు పెట్టారు, ప్రజల మీద కానీ, పొలిటీషియన్స్ మీద కానీ, మీడియా మీద కానీ, అందరి మీద, లాయర్ల మీద కానీ ఫర్ దట్ మ్యాటర్. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వీళ్ళంతా చాలాసార్లు చెప్పారు తప్పుడు కేసులు పెట్టే ఆఫీసర్స్ మీద రివర్స్ కేసులు పెట్టిస్తామని చెప్పి. దానికి చాలా సెక్షన్స్ ఉన్నాయి, 211, 182 రకరకాలుగా ఉన్నాయి, మీకు తెలుసు. సో వీటి కింద ఈ రివర్స్ కేసులు, తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ సిఐడి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారు. తర్వాత రఘురామరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు. అలాగే సునీల్ కుమార్ గారి విషయంలో కానీ, సీతారామాంజనేయులు గారి విషయంలో కానీ. సో ఈ రివర్స్ కేసులు ఏ సెక్షన్ కింద పెట్టే అవకాశం ఉంది? అలాంటి ప్రాసెస్ ఉండడం వల్లనే వీళ్ళని ఎక్కడికి పారిపోకుండా ఈ కండిషన్ పెట్టి ఉండొచ్చు అనుకోవచ్చా? ఇక్కడ ఒకటండి వెంకటకృష్ణ గారు, విధి నిర్వహణ లోపానికి పాల్పడటం అనేది వాళ్ళ సర్వీస్ నిబంధనలకు కూడా విరుద్ధం. రెండోది, చట్ట వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టడం అనేది, తప్పుడు కేసుల ద్వారా పెట్టడం ద్వారా ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా తప్పుడు కేసుల్లో ఇరికించి ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నం చేయటం కూడా చట్ట ప్రకారం నేరమే. కాబట్టి ఇప్పుడు సెక్షన్స్ మారినాయి కాబట్టి ఐపీసీ దానికి గతంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆనాడు జరిగింది కాబట్టి 1/7/2024 తర్వాత మాత్రమే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఇది పాత చట్టాల ప్రకారం రావాల్సిన అవసరం ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు
తీసుకోవాల్సిన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ని రఘురామరెడ్డి పూర్తిగా ఉల్లంఘించాడు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు, ఏ నేరంలో అరెస్ట్ చేస్తున్నారు అని స్పష్టంగా కేసుకు సంబంధించిన సమాచారం అడిగినా కానీ సమాచారం రిమాండ్ రిపోర్ట్లో ఇస్తామని చెప్పేసి సమాచారం ఇవ్వకుండా ప్లేయర్లను కూడా అవగాహన చేసినటువంటి సంఘటన మనం చూసాం. తీసుకొచ్చి రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? రిమాండ్ రిపోర్ట్లో ఏమీ లేదు. అలాగనే రిమాండ్ రిపోర్ట్లో తండ్రిని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి నారా లోకేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో నా తండ్రిని చూడటానికి అరెస్ట్ చేశారు కాబట్టి నేను వెళ్తాను అని అంటే లేదు, వెళ్ళటానికి వీలు లేదని రాజోల్లో నిర్బంధించిన ఘటన చూశాం. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక చర్యలే. రఘురామకృష్ణరాజు గారిని తీసుకువెళ్ళి మరి సెల్ ఫోన్ ద్వారా నేత్రానందం జగన్మోహన్ రెడ్డి గారికి చూపించిన సంఘటనలు చూశాం. ఎంపీ స్థాయి అధికారిని నియోజకవర్గానికి రాకుండా కేసులు పెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించిన సంఘటనలు చూశాం. థర్డ్ డిగ్రీలు ఉపయోగించిన సంఘటన చూశాం. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఆయన కుట్రకి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇరికించడానికి కేసులు పెట్టడానికి ఇంటెలిజెన్స్ అధిపతిగా ఆయన చేయనటువంటి కుట్రలు లేవు. అలాగనే సంజయ్ ఏం చేశాడండి? సంజయ్ లాంటి సునీల్ లాంటి వాళ్ళు, సంజయ్ లాంటి వాళ్ళు ఏం చేశారు? సంజయ్ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్తో కలిసి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నానని చెప్పేసి హైదరాబాదు ఢిల్లీ వెళ్ళిపోయి నీ యొక్క సర్వీస్ కాండక్ట్ రూల్స్ కు వైలేషన్ గా నీ నిబంధనలకు విధంగా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టావా? నీకెవడిచ్చాడు అధికారం? ఇవన్నీ ఉల్లంఘనలో భాగం కదా. అదే నేను అడుగుతున్నది కూడా అదే సార్. ఈ ఉల్లంఘనలు, తప్పుడు కేసులు పెట్టడము, లేకపోతే చట్టపరమైన విధి నిర్వహణలో లోపాలు లేదా ఉల్లంఘనలు వాటెవర్, ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని వీళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉందని వీళ్ళు ఏమైనా అబ్స్కాండ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అందుకే ప్రభుత్వం వీళ్ళని కట్టడి చేస్తుందా? దీంట్లో డెఫినెట్ గా అండి, ఎవరైనా విధి నిర్వహణ లోపానికి పాల్పడి చట్ట విరుద్ధంగా ఏదో ఒక పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి ప్రభుత్వం చేసుకుంటే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాదు, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి వ్యక్తుల యొక్క మానవ హక్కులని పౌర హక్కుల్ని హరించి వేస్తారో వాళ్ళని క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. రెండోది, ఇక్కడ మనకి స్పష్టంగా చాలా కేసుల్లో ఇప్పుడు జాషువా లాంటి ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది చెబితే అదే చేస్తాడని చెప్పేసి, అలానే పట్టాభి లాంటి వాళ్ళని, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి మానసిక క్షోభకు గురి చేశారో మనం చూసాం. అలానే ఇంటెలిజెన్స్ సిఐడిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి ఏ విధంగా ఆయనకు ఆపరేషన్ చేసిన బ్లడ్ వస్తున్నా అక్కడి నుంచి విజయవాడ వరకు ఏ విధంగా వాహన ప్రయాణం చేయించి వేధింపులకు గురి చేశారో చూసాం. అలాగే అంతేకాకుండా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టిన వాళ్ళని ఏ విధంగా పాయింట్ అంటే మీరు చెప్తున్నవన్నీ కరెక్టే, ఇవన్నీ చేశారు కాబట్టి వీటి మీద ప్రభుత్వం చర్యలకి తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు అబ్స్కాండ్ అవుతారనే అనుమానంతోనే వీళ్ళని ఇప్పుడు హెడ్ క్వార్టర్ లో రావాలి, మస్తుగా ఉండాలని అని ఆర్డర్స్ ఇచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న మద్యం కేసులో ఏ విధంగా పారిపోయాడో మనం చూసాం ఒక ఐపీఎస్ అధికారి. అలానే వీళ్ళు కూడా వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తప్పించి తిరుగుతారు కాబట్టి వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలన్నా వీళ్ళు అందుబాటులో ఉండాలి, డీజీపీ ఆఫీసులో ఉండాలని చెప్పేసి రేపు చర్యలు డెఫినెట్ గా తీసుకోకపోతా ఉన్నారు. వీళ్ళ మీద డెఫినెట్ గా విచారణ జరుగుద్ది. వీళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ సంబంధించిన కూడా అంశాలు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు వేశాడు. అలానే అతని సిఐడి ఆయన మీద ఆల్రెడీ ఉంది కదా, ఒకటి ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, అలానే ఎస్పీ స్థాయి అధికారి మీద ఉంది, వీళ్ళందరి మీద కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కేసులు ఇంకెన్ని వస్తాయో. ఉదాహరణకి మీరు చూస్తేనే ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా 307 మర్డర్ కేసు పెట్టారు. అసలు ఆయన దగ్గర ఆయుధం లేదు. అవన్నీ ఇంత ముందు మనం మాట్లాడాం. సో ఈ తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి వీళ్ళందరూ ఇవాళ వెయిటింగ్ లో ఉన్నారు అనుకోవచ్చులే. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అఫెన్సివ్ గా ఉంటుందండి. అందుకే కాకపోతే ఇక్కడ ఇబ్బంది పెడితే అది అఫెన్స్. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా తప్పుడు కేసులు పెడితే అది నేరము. ఇవన్నీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి.
డెఫినెట్ గా దాని ప్రకారం వీళ్ళు ప్రాసిక్యూట్ చేయబడతారు కాబట్టి వీళ్ళు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా అనేక మంది పారిపోతున్న సంఘటనలు చూసాం. అదే చెప్తున్నాను సార్. అందుకే వీళ్ళని రోజు అందుబాటులో ఉండమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారా అని అనుకోవచ్చు అనేది చర్చ. రైట్, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం అండి. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. చర్యలు కానీ చట్టపరమైన చర్యలు కానీ తీసుకోవడానికి వీళ్ళు అందుబాటులో ఉండాలనేది దీని ప్రధాన లక్ష్యంగా మనం భావించాలండి. రైట్ విక్రమ్ గారు, ఈ రకం ఇది చాలా అరుదైన ఘటనగానే చూస్తున్నాం మనం. మనకు మధుసూదన్ రావు గారు చెప్పినట్టుగా జరుగుతాయి, కానీ కింది స్థాయి అధికారులకు జరుగుతూ ఉంటాయి. విఆర్లో ఉన్న వాళ్ళు వాళ్ళని ఉండమని, కానీ ఈ రకంగా డీజీ స్థాయి, అడిషనల్ డీజీ స్థాయి, ఐజీ స్థాయి వాళ్ళని ఇలా ఇవ్వడం అనేది ఇంత పెద్ద సంఖ్యలో ఇవ్వడం అనేది, నేను ఒక సీనియర్ చాలా పెద్ద ఆఫీసర్ని మాట్లాడితే ఇది ఒక పెక్యులర్ థింగ్, ఇంతవరకు జరగలేదు ఇలాంటిది ఐపీఎస్కి ఇవ్వడం అని చెప్పారు ఆయన. సో దీన్ని ఎందుకు జరిగింది అని అనుకోవచ్చు మనం? చాలా సింపుల్ అండి. అంటే మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటారు కదా, రాజును మించిన రాజభక్తి ప్రదర్శించడం. అంటే రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుచితమైనటువంటి లాభం కలగడానికి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి, తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేయడానికి, ఆ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ కొంతమంది అధికారులు ఈ విధంగా చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు, మీరు కూడా చూశారు. ఇది దాన్ని వాళ్ళు ఏమంటారు, ఒక రాజకీయ పరమైనటువంటి రంగు పులిమేరు, 2 నెలలుగా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు అని ఈ అధికారులు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు చాలా ఉదాహరణలు చెప్పారు. వాళ్ళు ఎక్కడెక్కడ అతిక్రమణలకు పాల్పడ్డారు, ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ తమ విధి నిర్వహణని పక్కన పెట్టారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రజల దృష్టిలో ఏంటంటే ఇది మీరు అన్నట్టుగా ఇది మొదటి స్టెప్గా అయి ఉండొచ్చు. ఇప్పుడు 2 నెలలు అయింది, 2 నెలల తర్వాత ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. ముందైతే వాళ్ళందరూ పోలీసుల మీద పోలీసులకు సంబంధించిన ఒక స్టెప్, ఏదేమైనా కూడా మరి చేసినందుకు ప్రతిచర్య అనేటువంటిది ఉండాలి కదా. లేకపోతే ప్రజల దృష్టిలో ఇది ఒక అంటే చోట కర్మ ఇచ్చోట అని ఉంది కదా ఉంటుంది, ఇది ఒక నవ్వులాటగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అతిక్రమించారో, వాళ్ళ డ్యూటీని అతిక్రమించారో వాళ్ళందరికీ కూడా తగిన విధంగా, ఎందుకంటే మనం వింటూ ఉంటాం చట్టం ముందు అందరూ సమానులే అనే మాట కూడా వింటూ ఉంటాం. కానీ వీళ్ళు చట్టం ముందు మరి సమానులా కాదా అనేటువంటిది గవర్నమెంట్. అయితే ఈ చర్చ అండి ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి తర్వాత అయినా సరే. మిమ్మల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక అర్జీ చేస్తున్నాను. ఎందుకంటే ఇదేదో ఒక ఇన్సిడెంట్గా మనం చూడటం కాదు. ఎందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు ఈ విధంగా తమ రాజ్యాంగ బాధ్యతలను పక్కన పెట్టి ఊడిగం రాజకీయ పార్టీలకి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దాని కారణాలు ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళను ఉపయోగించుకోవటం అనేటువంటిది కనబడుతుందండి. ఎందుకు వాళ్ళని సర్వీస్ అయిపోగానే వచ్చి వాళ్ళకి పెద్ద పెద్ద హోదాలు, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యేలు ఇవ్వటం, ఏబిపిఎస్ ఇచ్చారు. అంటే ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే, మీరు మాకు పనిచేస్తే రేపొద్దున యూ విల్ బి రివార్డెడ్ అనేటువంటిదే కదా. అందువల్ల దీని మీద ఒక చట్టం రావాల్సినట్లు అన్ని వ్యవస్థలో వచ్చేసింది. అన్ని వ్యవస్థలో కలెక్టర్ గా పనిచేస్తున్న రిజైన్ చేసి వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేశాడు, సరే ఓడిపోయాడు అనుకోండి. ఎందుకు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద పోస్టులోకి తీసుకెళ్ళడానికి చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ అనుకున్నటువంటి పార్టీ అధికారంలో ఉండాలి, రేపొద్దున అధికారంలో వస్తే వీళ్ళకి అనుచితమైనటువంటి లాభాలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి దీని మీద ఇంకా పెద్ద విస్తృతమైనటువంటి చర్చ జరగాలండి. ఈ డీలింక్ అనేది జరగాలి. రాజకీయ పార్టీలకి ఈ అధికారులకి మధ్య ఉండేటువంటి నెక్సస్ ఏదైతే ఉన్నదో దాన్ని డీలింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు రిటైర్ అయిన కనీసం 3-4 ఏళ్ల పాటు పబ్లిక్ లైఫ్లోకి రాకుండా ఉండగలిగేటువంటి అవకాశం ఉందో లేదో దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. రేపొద్దునే ఉంది ఇది, ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కొంతమంది రాజీనామా చేసి రేపొద్దున వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవాలని ఏముంది, ఇది చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? అందువల్ల ఇది ఏంటంటే దీని యొక్క
ఇది చాలా విస్తృతంగా మనం డిస్కస్ చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఏదో ఒక చిన్న ఇష్యూ కింద మనం ఏదో తెలుగుదేశం బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అనే కాకుండా ఈ సమాజం మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావం ఉంది ఇటువంటి. ఎందుకంటే చాలామంది అమాయకుల్ని వాళ్ళు టార్గెట్ చేశారు. కరెక్ట్. ఆ టార్గెట్ చేసి ఇప్పుడు బాధితులనే నేరస్తులుగా చేశారు. అది బాధాకరమైనటువంటిది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులనే వాళ్ళు నేరస్తులుగా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఇది సభ్య సమాజంలో ఎవరు బతకగలుగుతారు? ఆంధ్రప్రదేశ్లో చాలామంది, అందుకనే మీకు హైదరాబాద్ వచ్చేసారు చాలా. సో అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి సిచ్యుయేషన్ మార్చాలి అని అంటే ముందైతే సరే వాళ్ళందరి మీద ప్రభుత్వం ఏ విధంగా ప్రొసీడ్ అవుతుందనేది మనం చూడాలి. కానీ బట్ ఇంకా దీని మీద ఎక్కువ చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక్కడ కొలికిపూడి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ చేసింది. గత ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ ఐపీఎస్లకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పార్టీ రంగు పులిమి కక్ష సాధిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసులో హాజరు వేసుకోవాలని, రోజంతా వెయిటింగ్ రూమ్లో ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరుపై సీనియర్ ఐపీఎస్ను మండిపడుతున్నారు. ఎవరు ఆ సీనియర్ ఐపీఎస్లు? ఒకటి. రెండోది, గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఐపీఎస్లు పనిచేశారు. ఈ 16 మందే కాదు, దాదాపు మరి సుమారుగా 150 మంది వరకు ఉంటారనుకుంటా, అన్ని క్యాడర్స్ కలిపి. ఈ 16 మందినే ఎందుకు ఇవాళ వెయిటింగ్లో పెట్టారు? పాయింట్ నెంబర్ 2. ఈ 16 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకేసుకొస్తోంది? అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కదా. వీళ్ళు వెనకేసుకురావడంలో అంశం ఇదేంటి, సీక్రెట్ ఏంటి? వీళ్ళని 2 నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తోంది ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడడం అనేది, మరి మీరు గత ప్రభుత్వ హయాంలో ఎంతమందిని ఆఫీసర్స్ని వేధించారు? అసలు పోస్టింగ్లు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళ మీద కులం ముద్రేసి రకరకాల దారుణాలు చేసి ఇవాళ ఇలా మాట్లాడే నైతికత ఎలా వస్తుంది? అసలు ఈ ఐపీఎస్ల విషయంలో వైసీపీ స్పందన, అలాంటి ఆర్డర్ ఇవ్వడం మీద వైసీపీ రియాక్షన్ చదివినిపించాను కదా. వైసీపీ ఎందుకు వీళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుందనుకుంటున్నారు? ఈరోజు 16 మంది ఐపీఎస్లకు సంబంధించి డీజీపీ గారు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చారో వాళ్ళని అందుబాటులో ఉండమన్నారు. దానికి కారణం కూడా నేను ముందే చెప్పాను, వాళ్ళందరూ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి అందుబాటులో ఉండాలి. అయితే వైఎస్ఆర్సీపీ ఈ విషయం మీద ఏదైనా మాట్లాడే ముందు, లేదా మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు, లేదా ఈరోజు డీజీపీ గారు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించే ముందు సమాధానం చెప్పాల్సిన ఒక అంశం ఏంటంటే 2019 నుండి 2024 వరకు ఎంతమంది సర్కిల్ ఇన్స్పెక్టర్లని విఆర్ లో పెట్టారు, ఎంతమంది డిఎస్పీఎల్ని విఆర్ లో పెట్టారు, ఎంతమంది ఐపీఎస్లకి పోస్టులు ఇవ్వకుండా వాయిదా వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే వైఎస్ఆర్సీపీ సమాధానంలోనే సమాధానం దొరికింది. ఈ 16 మంది ఐపీఎస్లు కాదండి వెంకటకృష్ణ గారు, ఈ 16 మంది ఐపీఎస్లు కాదు, వైఎస్ఆర్ సిపిఎస్లు. ఐపీఎస్లు కాదు, వైఎస్ఆర్ సిపిఎస్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేశారు. ప్రజలకి సర్వీస్ చేస్తే, నిబంధనల ప్రకారం సర్వీస్ చేస్తే సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, ఈ మిగతా అధికారులు ఎవరైతే ఈ రోజు ఈ 16 మందిలో ఉన్నారో వీళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఉద్యోగంలో ఉండి ఎలా ప్రవర్తించారో అంతకుముందు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరన్నా ప్రవర్తించారా? ఏ అధికారైనా అలా ప్రవర్తించారా?
ఒక పోలీస్ అధికారి ఒక కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మీ 30 ఏళ్ల జర్నలిస్టు చరిత్రలో ఎప్పుడైనా విన్నారండి, చూసారండి? కరెక్టే. ఒక పోలీస్ అధికారి మామూలుగా ఒక కేసు జరిగినప్పుడు ఆ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ కేసు గురించి వివరాలు తెలియజేస్తారు, అది రొటీన్. అలా కాకుండా రాజకీయ ప్రత్యర్థి మీద ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు కూడా మీరు డిబేట్ పెడితే నేను చెప్పాను, అవకాశం ఉంటే చంద్రమండలంలో కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పాను. అవునవును. కాబట్టి పోలీసులైనా, ఐఏఎస్ అధికారులైనా, ఇతర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళు పనిచేసే క్రమంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆ పార్టీ నాయకులు చెప్పిన కొన్ని పనులు చేసే అవకాశం ఎక్కడైనా ప్రాక్టికల్ గా ఉంటుంది. అది ఎవరికైనా తప్పదు. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ నాయకులు కొన్ని విషయాల్లో అధికారులకి చెప్పిన విషయాలు అధికారులు ఇబ్బంది లేనంత వరకు రాజకీయాలకు అతీతంగా చేసే అవకాశం కూడా ప్రాక్టికల్ గా జరిగింది. కానీ గత 5 సంవత్సరాలు చేసిన పని ఏంటి? గత 5 సంవత్సరాలుగా ఈ అధికారులు చేసిన పని, నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఈ 16 మందిలో ఒక వ్యక్తి ఏమో అర్ధరాత్రి నుండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి ఏమో ఆ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధిస్తున్నట్టు ప్రకటించినంత వరకు ఆ కోర్టు చుట్టూనే తిరిగి బందోబస్తు పేరుతో ఆ కార్యక్రమం మొత్తాన్ని అక్కడున్న ఒక మహిళా జడ్జి మధ్యలో ఏమైనా ఆమె మరో రకంగా నిర్ణయం తీసుకుంటారేమోనని ఆమెని మళ్ళీ మోటివేట్ చేస్తూ బ్రేక్ లో ఆ కార్యక్రమం మొత్తం పూర్తయ్యే విధంగా పర్యవేక్షించాడు. అలాగనే ఇంకొక వ్యక్తి ఆయా కేసుకు సంబంధించి దేశం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టాడు. తర్వాత వాళ్ళ సర్వీసు నిబంధనలే కాదండి, వీళ్ళు పౌర హక్కుల్ని ఉల్లంఘించారు, మానవ హక్కుల్ని ఉల్లంఘించారు. ఇక్కడ వాళ్ళ సర్వీసు నిబంధనలే కాదు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ, లేదా పట్టాభి విషయంలో కానీ, దేవినేని ఉమా గారి విషయంలో కానీ, లేదా అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ, కొల్లి రవీంద్ర గారి విషయంలో కానీ వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారండి, దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇందాక ఈ ప్యానెల్లోనే ఉన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నారు కరెంటు కూడా పెట్టారు అని. ఒక యూట్యూబర్ తన వీడియోల ద్వారా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అన్న కారణంగా అతనికి కరెంటు పెట్టారండి, కరెంటు పెట్టారు, ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారు. అతను దాదాపు మళ్ళీ 3 నెలల పాటు 4 నెలల పాటు భయంతో కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆ రోజు ఆనాటి ప్రభుత్వం గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాలేకపోయాడు. కాబట్టి ఈ 16 మందికి ఈ రోజు డీజీపీ గారి నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిబంధనల ప్రకారం ఉంది, ఇది రాజ్యాంగ పరిధిలో ఉంది. ఇందాకే నేను చెప్పినట్టు ఇది మొదటిసారి కాదు. కాకపోతే ఇంత సంఖ్యలో ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు 16 మంది ఇంతకు ముందు ఒకరి విషయంలో జరిగి 16 మంది, తర్వాత ఐపీఎస్లు ఎప్పుడైతే హైకోర్టు పిలిచి ఐపీసీ గురించి కోర్టులోనే చదివించిందో ఆ రోజే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో వివిధ కీలక పదవుల్లో కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నారండి. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాసరావు, ఇంకా ఒక్క నిమిషం, నేను ఒకే విషయం చెప్తానండి, ఒక్క ముక్క చెప్పి ముగిస్తా. సాధారణంగా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు, నిబంధనలు అతిక్రమించాల్సి వచ్చినప్పుడు, రూల్కి వ్యతిరేకంగా పోవాల్సి వచ్చినప్పుడు భయపడుతూ పనిచేస్తారు. కానీ
వీళ్ళు బరి తెగించి పనిచేశారు. బరి తెగించి భయపెడుతూ పనిచేశారు. ఎస్, రైట్. మధుసూదన్ రావు గారు, ఇది ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా వీళ్ళని వెనకేసుకొచ్చారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇట్లా వేధిస్తున్నారు, అట్లా వేధిస్తున్నారు అని. ఏ 16 మంది మీదనైతే గత ప్రభుత్వ హయాములో పొలిటికల్ బాసులకి ఊడిగం చేశారు, చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కక్ష సాధింపు చర్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ 16 మందిని ఇవాళ అదే వైఎస్ఆర్సీపీ వెనకేసుకొస్తూ ట్వీట్ చేసింది. అంటే దీన్ని బట్టి వీళ్ళ మధ్య ఉన్న నెక్సెస్ బయటపడినట్టేగా చూసే వాళ్ళకి, ప్రజలకి. అంటే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎవరైనా సరే ఈ ఆ రాజకీయ నాయకులతోటి ఆ నెక్సస్ పెట్టుకోవడం అనేటటువంటిది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే సర్వీస్ లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి, ఇందాక చెప్పారు కదా, కరెక్ట్, ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. అంటే ఏది నిబంధనలకి అతిక్రమించకుండా ఏదన్నా చేసేవి కూడా ఉంటాయి. అంతేగాని పరితెగించి చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గం యాక్చువల్ గా. సో ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంతే కదా. ఇప్పుడు ఎస్ఐలు, సిఐలు అంటే పాపం మారుమూల ప్రాంతాలు ఎక్కడో వేసేస్తారు అని చెప్పి వాళ్ళు ఏదైనా భయపడతారు. పిల్లలు ఎక్కడో టౌన్ లో చదువుకుంటుంటారు, మన ఎక్కడ పల్లెటూరులో ఎక్కడ వేసేస్తారని. కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అంత ఇది ఒక అంట కాగాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా పనిచేయచ్చు. ఎందుకంటే నేను సర్వీస్ లో ఉన్నాను, ఎన్నో ఒత్తిళ్లు కూడా వచ్చాయి. ఒత్తిళ్లు వస్తే నో అని చెప్పేవాళ్ళం. ఏదైనా తప్పుడు కేసుల్లో ఏదైనా పెట్టమంటే నో ఇట్ కెనాట్ బి డన్ సార్ అని చెప్పేవాళ్ళం. అదే ఒక లిమిట్ వరకు అది ప్రభుత్వానికి ఇది కాబట్టి. కానీ మరి బియాండ్ ది లిమిట్స్ అంటే టూ మచ్ కదా, టూ మచ్. అది అది మనం ఖచ్చితంగా చెప్పేవాళ్ళం. ఇది ఎప్పుడన్నా అట్లాంటి చెప్తారు కూడా. నాయకులు అంటే వాళ్ళకు ఉండేటటువంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో డిఎస్పీ గారు మీరు దయచేసి వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, అది ఇది అని మినిస్టర్ చెప్తాడు అరెస్ట్ చేయమని. తప్పుడు కేసులు అరెస్ట్ చేసేస్తామా? నో అని చెప్పాము చాలా సార్లు. నేను నో అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నో సార్, ఐ కెనాట్ డూ ఇట్. ఎస్పీకి చెప్తాడు, ఎస్పీకి చెప్తే ఆయన కూడా నో అంటాడు. మా డిఎస్పీకి చెప్పండి అంటాడు, నో అని చెప్తాము. అంతేగాని ఒకవేళ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంతేగాని మనస్సు చంపుకొని బరి తెగించి చేస్తున్నారనంటే ఎందుకు చేయాలి? ఏదో అంటే ఇందాక ప్యారల్లో సభ్యులు ఒకరు చెప్తున్నారు, ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో పోస్ట్ ఇస్తారనో, లేకపోతే ఇక్కడే ఏదన్నా ఒక లాభం, ఏదన్నా ఆర్థిక సంబంధమైన ఏదన్నా ఒక లాభం కోసం ఆశించో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రైమ్ పోస్ట్ ఏదైనా ఇస్తారని చెప్పో, ఇటువంటి ఆశలతో చేయాల్సిందే తప్పితే. లేకపోతే ఐపీఎస్ అధికారి ఏంటంటే ఉన్నతమైన స్థానంలో ఉండి వాడు బరి తెగించి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చాలా అసలు బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు చెప్తున్నారు 16 మంది ఐపీఎస్ ని వాళ్ళని ఏదో అక్కడ కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఐపీఎస్ అధికారులు దీని వెనుక ఒక రీజన్ కూడా ఉన్నట్టే కనబడుతోంది మసూరావు గారు. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక లైట్ గా టచ్ చేశారు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి గారు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ఆయన కోసం డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఎంత గాలిస్తుందో మెమోలు ఇవ్వడానికి, నోటీసులు ఇవ్వడానికి. దొరకకపోతే ఆయనకు 5-6 ఇళ్ళు ఉన్నాయంటే 5-6 ఇళ్ళ గోడలకు అతికిచ్చి వచ్చారు నోటీసులు రమ్మని. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మీరు చెప్పిన ఆ బెవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన బెయిల్ కోసం ట్రై చేసుకుంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా వివిధ కేసుల్లో ముద్దాయిలుగానో నిందితులుగానో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొంతమంది దేశం వదిలిపెట్టిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. సో అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇందాక నేను మిమ్మల్ని అడిగాను, మీరు దాన్ని ఇది కాలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? సుబ్బారావు గారు మీట్లో ఉంది.
గారు చెప్పండి. ఆల్రెడీ అనేక కేసుల్లో సస్పెన్షన్ కూడా జరిగి ఉన్నారు. ఎందుకంటే రీఇన్వెస్టిగేషన్ జరిగిన కేసులు. అవును. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరగటము, లేకుంటే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఉన్నా కానీ దాడి చేసినా కానీ కేసులు కట్టకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించిన అధికారుల మీద చర్యలు కానివ్వండి, లేదంటే డోర్ డెలివరీ చేసినటువంటి దళిత యువకులను డోర్ డెలివరీ చేసిన సంఘటనలో చర్యలు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయకపోవటం లాంటి ఇలాంటి అనేక కేసుల మీద రీఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి. రెండోది, వీళ్ళు 16 మంది మీద కూడా వాళ్ళ ఆస్తులకు సంబంధించిన అంశాల మీద ఈ రోజున విచారణ జరపవలసిన అవసరం ఉంది. వాళ్ళ బినామీల మీద కానీ, ఆదాయానికి మించి ఆస్తులు ఎంత సమకూర్చుకున్నారు ఈ అక్రమాల ద్వారానే కానివ్వండి, ఇవన్నీ కూడా విచారించి శాఖాపరమైన చర్యల వరకే పరిమితం కాకుండా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు, అలానే తప్పుడు కేసులు పెడితే 211 కింద ఫాల్స్ ఛార్జెస్ కనుక పెడితే ఐపీసీ కింద వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంది. అలానే ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేయటమే కాకుండా వ్యవస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల యొక్క హక్కులను హరించి వేశారు. కాబట్టి వీళ్ళు పాపం ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా బాధపడుతున్నారు. ఆవేదన పాపం ఎవరికైనా కానీ వాళ్ళ పార్టీ క్రియాశీల కార్యకర్తలు ఆవేదన లేకపోతే వీళ్ళని మరింత ముంచేయడానికో వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళకి బొక్క కదా, అది తెలిసి కూడా ఇస్తారంటే పాపం ఏ పార్టీ కానీ పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యకర్తలను మరి ఈ విధంగా లూప్ లైన్ లో ఉంచడం ద్వారా వాళ్ళని విచారణ జరపడం ద్వారా వాళ్ళ ప్రజల ముందు ఇదిగో మీరు చేసిన నేరాలు ఇవి, విధి నిర్వహణ లోపాలు ఇవి అని చెప్పేసి పెడుతున్నప్పుడు పాపం వాళ్ళకి సహజంగానే బాధ కలగడం మోసం. ఆ విధంగా చెప్పడం ద్వారా ఈ 16 మంది మా క్రియాశీల కార్యకర్తలు అని నిర్ధారించుకున్నారు. వాళ్ళే ప్రజల ముందు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాదండి. మీరు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు చూడండి, దాంట్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూడండి, కోర్టులో ఏం చేశారు, ఆధారాలు ఇంకా మాకు లభ్యం కాలేదు, ఆధారాల కోసం వెతుకుతున్నాం కాబట్టి బెయిల్ ఇవ్వద్దన్నారు. అంటే ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశామని న్యాయస్థానం ముందు వాళ్ళ న్యాయవాదుల చేత వాదించారనే విషయం ఇక్కడ మనం గమనించాలి. అయినా మరి న్యాయస్థానం కన్సిడర్ చేయలేదు కదా, మరి న్యాయస్థానం అవును ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారని బెయిల్ ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఇవ్వలేదండి. కాబట్టి అలా చేయడం కూడా డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లో భాగమే. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా కానీ అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ యొక్క ప్రాథమిక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే. దాంట్లో ఇంకా సమస్య లేదండి. అది చంద్రబాబు నాయుడు గారి కేసులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే ప్రతీకార వాంఛ తీర్చుకోవాలనే దుక్తుందో దానికి వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసి స్వామి భక్తిని నిరూపించుకున్నారు. అందువల్ల మీరు చూడండి, సవాంగ్ గారికి ఏమిచ్చారు, స్వామి భక్తి నుంచి రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదో పడేశారు కదా, వీళ్ళే చేయించి ఇచ్చారు, చేయించి మళ్ళీ ఇచ్చారు కదా. కాబట్టి వీళ్ళంతా కూడా మేము ఐపీఎస్లమి, ఆల్ ఇండియా సర్వీస్ కి సంబంధించిన వాళ్ళమి, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రంలో మేము పనిచేస్తామనే అభిప్రాయం మర్చిపోయి వాళ్ళ విధుల్ని వాళ్ళ బాధ్యతల్ని మర్చిపోయి ఐపీఎస్ల యొక్క పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించారు. ఐఏఎస్లు అయితే పాపం ఐఆర్ఎస్ అనే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగిన విషయం మనం గమనించాలి. వెంకటేశ్వర ఏదేమైనప్పుడు కూడాను వీళ్ళ పట్ల విచారణ జరపాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరొకసారి ఇటువంటి పనులు జరగకుండా విధి నిర్వహణ లోపాలు, చట్ట వ్యతిరేక చర్యలు, రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులు ఉల్లంఘించే విధంగా రాజ్యహింసకు పాల్పడకుండా ఇది ఒక గుణపాఠంగా ఉండవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఎటువంటి రాజీ పడకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. సుబ్బారావు ఒక్క నిమిషం విక్రమ్ గారు, ఆయన అన్నట్టుగా విచారణ జరపాలనే డిమాండ్ అందరికీ ఉంది. ఈ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో కొంతమంది వీళ్ళు, ఎందుకంటే జరిగిన ప్రతి మెయిన్
మెయిన్గా ఉన్న ప్రతి తప్పుడు కేసులోనూ వీళ్ళ హస్తమే ఉంది, వీళ్ళే చేశారు. చేయించింది జగన్మోహన్ రెడ్డి అయినా చేసింది వీళ్ళే దానికి రెస్పాన్సిబుల్ అవుతారు, అకౌంటబుల్ వీళ్ళకే అవుతారు కదా. సో ఈ వీళ్ళ మీద కేసులు పెట్టి విచారించే పరిస్థితి ఉందంటారా ప్రభుత్వం వైపు నుంచి? మీకు అలా కనిపిస్తుందా? చెయ్యాలండి, కనిపించడం కాదు, లేకపోతే అసలు దెర్ ఈజ్ నో పాయింట్ కదా. ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉన్నది. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ కింద ప్రతివాడు ఇదే పని చేస్తాడు. అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ వీ కెన్ గెట్ అవే అనే ఒక ఫీలింగ్ వచ్చిందనుకోండి అధికారులకి, మళ్ళీ ఇది పునరావృతం అవుతుంది. అవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో, మన దేశ చరిత్రలో కావచ్చు, రాష్ట్ర చరిత్రలో కావచ్చు, పోలీసులతో పరిపాలన చేయటం అనేటువంటిది ఎవరు సక్సెస్ అవ్వలేదు. అవును, అది డిక్టేటర్షిప్ అవుతుంది కానీ డెమోక్రసీ అవ్వదు. ఎక్కడైతే పోలీసుల పాత్ర పరిమితంగా ఉంటుందో అది మంచి పరిపాలన కింద లెక్క. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను బటన్ నొక్కుతాను, ఈ ఆఫీసర్లు అందరూ కలిసి తెలుగుదేశాన్ని కుప్పకూలుస్తారు, అప్పుడు నేను పర్మనెంట్గా 30 ఏళ్ళు అధికారంలో ఉండొచ్చు అనుకున్నాడు తప్ప ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు పోలీసులు అంటేనే విత్ డ్యూ రెస్పెక్ట్స్ పోలీసులో చాలా మంచి ఉన్నారు, కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉంటుందండి. ఎందుకంటే పోలీసు ఎందుకు తెలియదు కానీ సమాజానికి ఒక ఉమ్మడి శత్రువుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే బికాస్ వాళ్ళ ఎక్సెస్ కొంత ఉంటది వాళ్ళలో. పోలీస్ అంటే భద్రత అనే ఫీలింగ్, అంటే భయం వచ్చే రావడంతో ఒక రకమైనటువంటి ఫీలింగ్, దీంతో వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయేటప్పటికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఎందువల్ల అంటే 1, 2 ఎవరి పరిధిలో వాళ్ళు అట్లా చేసేటప్పటికి ఏదో 1, 2 అనుకుంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసే ఒకటి చూద్దామండి. మొదట్లో చాలా మంది, నాకు కూడా డౌట్ వచ్చింది, ఆయన చెప్పేది కరెక్టా ఆయన ఎక్సెస్ చెప్తున్నారని. కాకపోతే 1 by 1 అన్ని చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ట్రీట్ చేశారో మనం చూసాం. కాబట్టి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి, అధికారులకి గుణపాఠం కావాలి. ఖచ్చితంగా లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చాలా గత హయాంలో కొన్ని అన్ని వ్యవస్థలు, ఫర్ దట్ మ్యాటర్ న్యాయ వ్యవస్థ వైపు నుంచి కూడా కొన్ని అబరేషన్స్, వైలేషన్స్ జరిగినాయనే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం గూడు కట్టుకుని ఉంది. సో ఇవన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.